పర్యంతం వందే గురు పరంపరా. సనాతనమైన భారతీయ హైందవ సంస్కృతిలో కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఎంతమంది ఋషీశ్వరులు, మునీశ్వరులు, అవధూతలు, సద్గురు యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని ప్రప్రథమైన నమస్కారాన్ని ఆ గురు పరంపర తెలియపరుస్తూ, నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఆదిగురువు దక్షిణామూర్తి వారికి ప్రణమిలుతూ, ఉద్యదాదిత్య సంకాశం ముదారం భుజ విక్రమం కందర్పకోటి లావణ్యం సర్వ విద్యా విశారదం. పంచముఖ ఆంజనేయ స్వామి వారికి సహస్రకోటి ప్రణామాలు అర్పిస్తూ, హనుమత్ పీఠం పీఠాధిపతిగా పరమ పూజ్య శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ వారి యొక్క ఆశీర్వాదం మాకు మీకు మనందరికీ లభించాలని కోరుకుంటూ, త్యాగాచరణ, ధర్మాచరణ తమ జీవితంలో నింపుకొని రామ భక్తితోనూ, రామ జపముతోనూ, రామ నామముతోనూ, రామ ఆశీర్వాదముతోనూ లంక మీద దండెత్తి సీతమ్మ వారికి స్వామివారు ప్రసాదించిన అంగుళికాన్ని చూపించి అమ్మ ఆశీర్వాదాన్ని పొందిన ఆ ఘట్టము అమోఘము. దుష్టశిక్షణ శిష్యరక్షణకై అరవీర భయంకరమైన రాక్షసులను సంహరించి భక్తితోనూ, శక్తితోనూ, యుక్తితోనూ హనుమంతుడి యొక్క జీవన విధాన సరళి మనకి వీటన్నిటినీ బోధిస్తుంది, మార్గదర్శకాన్ని ఇస్తుంది. మనకి ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని, యుక్తిని, పూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించేది హనుమత్ ఉపాసన మాత్రమే. అటువంటి హనుమత్ ఉపాసన స్వీకరించిన మీరందరూ కూడా ధన్యజీవులు. ముందు గురుదేవుడికి నమస్కారం చేద్దాం. ఇలా గురుముద్ర పెట్టండి. దీన్ని మృగముద్ర లేక గోముఖం అంటారు ఆధ్యాత్మిక పరిభాషలో. రెండో చేత కూడా పెట్టండి. ఇలా దగ్గర చేయండి, కింద కొంచెం జాయింట్ చేయండి, తల మీద పెట్టుకోండి, శిరస్సు మీద పెట్టుకోండి. మీ గురుదేవుని తలుచుకుని చెప్పండి, ఓం. శబ్దం చక్కగా రాలి. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దుర్గా ప్రసాద్ గురవే నమః. ఇప్పుడు నమస్కారం తలరండి. ఇప్పుడు ఎవరిని తలుచుకోవాలి? తలజను తలుచుకోండి. ఓం మాతృదేవో భవ, ఓం పితృదేవో భవ, ఓం ఆచార్య దేవో భవ, ఓం అతిథి దేవో భవ. ఈ నాలుగు తెలుసుగా మీకు. ఇంకొక ఐదోది ఒకటి ఉంది, ఇవాళ నుంచి ప్రారంభిద్దాం. ఓం సంఘ దేవో భవ. నేను నివసిస్తున్న ప్రాంతము, నా ఇరుగు పొరుగు కూడా బాగుంటేనే నేను బాగుంటానే విషయాన్ని నేర్చుకోవాలి. ఈ దీక్ష ద్వారా మనం తెలుసుకోవాలంటే భక్తితో దీక్షను ప్రారంభిస్తాం. అది జప విధానంగా, పూజా విధానంగా, అర్చన విధానంగా, ధ్యాన విధానంగా, యోగ విధానంగా, సేవ విధానంగా తిరిగి భక్తిలోనే లయమైతే వారికి జీవన్ముక్తి. కాబట్టి మనము ఈ దీక్ష అనే దాంట్లో గురువు యొక్క ఆశీర్వాద బలంతో దీక్షను సంపన్నం చేసుకుంటూ మీరు చేయవలసిందంటే, ఈ దీక్షా సమయంలో ఈ కంఠము నుంచి అసత్యము పలకరాదు. ఏం చేయకూడదు? అసత్యము పలకరాదు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు,
చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, ముత్తైదువులు, వితంతువులు, పండితులు, పామరులు, ఇవేమి ఉండకూడదు. ఒకటే, ప్రతి ఒక్క వ్యక్తిలోనూ హనుమంతుని దీక్షను చుట్టమే, హనుమంతుని యొక్క స్వరూపాన్ని చుట్టమే, ఆ స్వరూపానికి నమస్కారం. వారి చిన్నవారా పెద్దవారానికి తారతమ్యాలు ఉండవు. ఆ దీక్షే పూర్ణ హనుమంతుని యొక్క స్వరూపము. కాబట్టి మీరు దీక్షను చేసేప్పుడు ఈ యొక్క విధానాన్ని మన నాలుగుతో వేరే వారి శరీరాన్ని శుభ్రం చేయకుండా, వారి కర్మని మీ నెత్తి మీద ఎత్తుకోకుండా, ఇప్పటికే పాపం అనే గంపలతో పుంటాం, గంపలు బరువుగా ఉన్నాయి, గంపలు దించుకుందాం, కొత్త గంపలు ఎత్తుకోబాకండి. అలాగే దీక్ష భక్తితోనో, మంచనో, పుణ్యమనో, ఫోన్లే కొన్ని రోజులు చేస్తే బాగుంటుందో, నాకు బాగలేదనో, ఏ పేరు పెట్టుకున్నా సరే మీరు దీక్షలో వచ్చారు కదా, అదే యోగము. ఆ యోగాన్ని గట్టిగా ఒడిసి పట్టుకోండి, గురుపాదాలని గట్టిగా వరుస పట్టుకోండి, వదలబాకండి. ఎప్పుడైతే గురుపాదాలని సర్వ శరణాగతి శిష్యుడు చేస్తాడో అప్పుడు తాను భక్తిలో ఒక మెట్టు ఎక్కినట్లు. ఇక ఒక్క మెట్టు ఎక్కితే చాలు, పూర్ణ దీక్షకి అది శ్రీకారం చుడుతుంది. కావున మీ అందరూ గురు ఆశీర్వాద బలంతో మీ 2 విషయాలు చెప్పి ముగిస్తా. మొట్టమొదటిది, అయోధ్యలో అప్పుడున్న గవర్నమెంట్ వారు, అప్పుడున్న ముఖ్యమంత్రి వారు ఒక చెట్టు కనపడితే జెండా కట్టేసి, పచ్చ జెండా, ఇది జెండా చెట్టు అని పేరు పెట్టి వాళ్ళు ఆక్రమించుకుంటూ బాలరాముడి దగ్గరికి వచ్చేస్తున్నారు. అప్పుడు పరమ పూజ్య అశోక్ సింఘాల్జీ, విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు, ఆయన నాతో మాట్లాడి, నాయన బాలరాముడిని మనం రక్షించుకోవాలి, కావున నువ్వు అయోధ్య వచ్చి 21 రోజులు పంచకోశి పరిక్రమణ, బాలరాముడు చుట్టూ 15 కిలోమీటర్ ప్రతిరోజు తిరుగుతూ రామయజ్ఞాన్ని చేయాలి అని వారు సంకల్పించారు. నేను మీలాంటి వారితో 2500 మందితో అయోధ్య వెళ్ళాను. ప్రతిరోజు పంచకోశ పరిక్రమణ, అది మే నెల. ఏ నెల? మే నెల. మరి ప్రదక్షిణ చేసేప్పుడు పాదుకులు కొని వేసుకోకూడదు కదా. మొదటి రోజు కాళ్ళు ఎర్రబడినాయి, రెండో రోజు బొబ్బలు వచ్చినాయి, మూడో రోజు చితికిపోయి నేల మీద రెత్తురు మరకలు పడుతుంటే రామ భక్తితో, రామనామముతో, రామ జపముతో, రామ ఆ యొక్క ఆశీర్వాద తన్మయత్వంతో అన్నీ మర్చిపోయి ఆ రామ పరిక్రమ పూర్తి చేసి 3 సంకల్పాలు చెప్పాం. శీఘ్రంగా అయోధ్యలో బాలరాముడు శంకుస్థాపన జరగాలి. 2, 2014లో ఢిల్లీ కోట మీద కాషాయ జెండా రెపరెపలాడాలి. 3, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని. 2 పనులు అయిపోయినాయి కదా, ఇంకొక పని ఉంది. అయితే ఇంటి పెద్ద, ఇప్పుడు మా ఇంటి పెద్ద వీరు అనుకుందాం, మనందరి పిల్లలం ఒకళ్ళు ఒక్కొక్క యాక్షన్ వేస్తూ ఉంటాం, అల్లరి చేస్తుంటాం. కానీ ఇంటి పెద్ద మాట వినాలి కదా. ఆయన తెలుసు ఎవరికి పెట్టాలో, ఎవరికి మొట్టాలో, ఒకటి ముట్టి మీద వాత పెట్టాలో. కాబట్టి దానికి ఓపిక కావాలి మనకి. అందువలన కేంద్ర ప్రభుత్వమైన మంచి ప్రభుత్వానికి తెలుసు ఈ గోవుని ఎప్పుడైతే జాతీయ బృందుగా ప్రకటించాలి, ఎటువంటి మత గొడవలు లేకుండా వారిలోకి జ్ఞానోదయం కలగజేసి గోవుని మేము ప్రేమిస్తాము, గోవుని పూజిస్తాము, హిందువులను గౌరవిస్తామని అవతల వారితో చెప్పే విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఈ విషయం మనం గమనించాలి. కాబట్టి 2029లో మరొకసారి కాషాయ జెండా రెపరెపలాడిస్తాం ఢిల్లీ కోట మీద. ఇక్కడ కూడా చక్కగా ప్రభుత్వం ఉంటుంది. వేరే వేరే మత ప్రభుత్వానికి రాసిన అవకాశం ఉంటుంది, మేము రాలేము. కాబట్టి ఇదొక విషయం. రెండో విషయం, ఇక ఈ యొక్క భక్తి యొక్క తన్మయత్వం ఎలా ఉండాలంటే, నేను మీలాగా జీవితాన్ని ప్రారంభించడమే కదా, నేను మీలాగా ప్రారంభించడమే. నేను 4 కాలాలు శివార్చన చేసేవాడిని. నిషేధ కాలంలో అంటే అర్ధరాత్రి 12 గంటలకి ఇక ఆ భక్తి ఎక్కువ, ఆ తన్మయత్వం పొంది ఒక వేడి తీసుకుని ఆ ఏళ్ళు పోసేవాడిని. రక్తం బొట్లు పడుతుంటే శివుడి మీద రక్తం చుక్కలు పడుతూ మంత్రం చదివేవాడిని. అలా ఆ తన్మయత్వం, ఆనందం, అది తామస భక్తి, అదంతా రావాలి. రజోభక్తి, తర్వాత సాత్వికమైన భక్తి. ఇక ఆ భక్తి ఎక్కడికి వెళ్తుందంటే స్వస్వరూప వీక్షణకి. నాలోకి నేను ప్రవేశించి నాలోనే ఆ పరమేశ్వరుడు ఉన్నాడు, అంతరా పరమేశ్వరుడు ఉన్నాడు అనే భావాన్ని ఇస్తుంది. మొదలు ఎక్కడ ప్రారంభమైంది? తామస భక్తితో. నేనే బాగా చేస్తున్నాను, నా అంతర వాళ్ళు లేరు, ఇతను కరెక్ట్గా లేదని పక్క వాళ్ళని దూషించే భక్తి ఎక్కువ వస్తుంది. అటువంటి జోలికి వెళ్ళబాకండి. ఒకసారి ఇదే కృష్ణా జిల్లాలో ఒక ప్రాంతంలో
4 కొండలు దాటిన తర్వాత ఒక శివలింగం ఉందని విన్నాను నేను. ఇంకా ఎలాగైనా సరే ఒక సంకల్పం చేసుకున్నాను. ఆ కొండ 4 కొండలు ఎక్కాలి, శివలింగాన్ని శివుని హక్కుని చేర్చుకోవాలి. అయితే పరుగు ప్రారంభిస్తే అది ఆపకూడదు. మరి 4 కొండలు ఎక్కి దిగడం అంటే చిన్న విషయం కాదు కదా. 3 నెలల పాటు పొద్దున్నే చక్కగా జాగింగ్ చేసుకుని పరుగు 3 నెలలు కష్టపడ్డాను. తర్వాత పరుగు ప్రారంభించాను. అలా 4 కొండలు ఎక్కి దిగి ఆ కొండ మీద ఉన్న ఆ తండ్రిని అలాగ కౌగలించుకుని ఆనందంతో కొంతసేపు ఉండి మళ్ళీ దిగి వచ్చాను. ఆ తర్వాత డాక్టర్లకి 3 నెలలు పట్టింది నా కాళ్ళలోంచి ముళ్ళులు తీయటానికి. 1500 ముళ్ళులు తీశారు 3 నెలల పాటు శ్రమించి. అంటే ఇది గొప్పగా చెప్పట్లేదండి. భక్తి ఆ విధంగా చేసుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. ఇప్పుడు మన క్షేత్రం, మా శైవక్షేత్రం ఉంది, అద్భుతమైన శివలింగాల ధామం. నేను ఎప్పుడు ఎవరిని చెప్పలేను, ఎప్పుడు క్షేత్రం కూడా ఎక్కడ చెప్పను. కాబట్టి ఆ భక్తిని మీరు చక్కగా పాటిస్తూ అలా చేయమని కాదు కానండి, గురువు యొక్క మార్గదర్శిగాన్ని తీసుకుని చక్కగా మీ జీవితాల్ని రంగరించుకుంటారని, పండించుకుంటారని, ఈ మాంసం పిండాన్ని మంత్రపిండంగా మార్చుకుంటారని నేను భావిస్తూ లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు. శుభం భూయాత్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.